Hi friends, this is your A&R sir. Today I have come up with some problems on percentages. I have today come up with some problems on percentages. So your first sum reads like this. Of 1,000 inhabitants of a town, 60% of are males. Of 1,000 inhabitants of a town, 60% are males. Of them, 20% are literates. Of them, 20% are literates. If of all the inhabitants, 25% are literates, then what percent of the females are literates? ఒక ఊర్లో ఏంటి 1000 మంది ఉన్నారు. అందులో 60% మగవాళ్ళు. ఈ మగవాళ్ళలో 20% చదువుకున్న వాళ్ళు. అయితే మొత్తం ఉన్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిలోనూ 25% చదువుకున్న వాళ్ళైతే ఆడవాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ చదువుకున్నారు? ఆడవాళ్ళలో ఎంత పర్సంటేజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ చూద్దాం, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవుట్ ఆఫ్ 1,000 మెన్, అవుట్ ఆఫ్ 1,000 ఎంతమంది ఉంటారు? 1,000 ఇంటూ 60/100 అంటే 600. మెన్ ఎంతమంది ఉన్నారు? 600. ఇందులో లిటరేట్స్ ఎంత అవుతారు? ఇందులో ఎంత? లిటరేట్స్ 20%. లిటరేట్స్ 600 ఇంటూ 20/100 అంటే 120 చదువుకున్న వాళ్ళు. క్లియర్? అయితే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? విమెన్ 1000లో 600 మంది మగవాళ్ళైతే 400 మంది వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు అవుతారు. ఓకే, అయితే మొత్తం చదువుకున్న వాళ్ళు ఎంతమంది? 25%. సో టోటల్ లిటరేట్స్ ఎంత అవుతారు? 1000 ఇంటూ 25/100. 2 సున్నాలు పోయి అంటే టోటల్ అంతా 250 మంది చదువుకున్న వాళ్ళు. అందులో 120 మంది మగవాళ్ళు చదువుకున్న వాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు. విమెన్ లిటరేట్స్, ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 250 మైనస్ 120 అంటే 130 మంది ఆడవాళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తం 400 అయితే 130 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 100 మంది అయితే అంతమంది. సో పర్సంటేజ్ ఆఫ్ విమెన్ లిటరేట్ ఎంత అవుతుంది? 130 ఇంటూ 100/400. 4 3 12 అయితే 1 0 10 2 8 2/4 అంటే 0.5 అంటే 32.5% చదువుకున్న వాళ్ళు. ఎవళ్ళు? ఆడవాళ్ళలో చదువుకున్న వాళ్ళు. అయితే ఇక్కడ మనకి సి ఈజ్ ద రైట్ ఆప్షన్. క్లియర్? షల్ వి గో ఫర్ ఎనదర్? ఇంకో క్వశ్చన్కి వెళ్దామా? సో రెండో క్వశ్చన్ ఇది ఏంటి? వెన్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్స్ వాజ్ రెడ్యూస్డ్ బై 20%, when the price of fans was reduced by 20%, the number of fans sold is increased by 40%. అంటే ఏంటి? ఫ్యాన్స్ తాలూకా రేటు
20% తగ్గించడం వల్ల ఫ్యాన్స్ తాలూకు అమ్మకం పెరిగింది. ఎంత పెరిగింది? 40% పెరిగింది. వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆన్ ద సేల్స్ ఇన్ రూపీస్? అంటే ఆదాయం ఎంత పెరిగింది? ఆదాయం ఎంత పెరిగింది? ఆదాయం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ సోల్డ్ ఇంటూ ప్రైస్. ఓకే, సో లెట్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ అంటే ముందు ఈ తగ్గుదల కన్నా ముందరున్న ప్రైసు ఎక్స్ రూపీస్ అనుకుందాం. ఈ పెరుగుదల కన్నా ముందు టోటల్ ఫ్యాన్స్ సోల్డ్ వై అనుకుందాం. ముందు టోటల్ ఇన్కమ్ బిఫోర్ చేంజ్ ఎంత అవుతుంది? ఎక్స్ ఇంటూ వై. క్లియర్? ఇప్పుడు ఏంటైంది మనకి? ప్రైస్ 20% తగ్గింది. సో న్యూ ప్రైస్ ఏంటవుతుంది? 80/100 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 0 పోయింది, 2 4 2 5 4x/5 అయింది. ఏంటిది? న్యూ ప్రైస్ 20% తగ్గిన తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ పెరిగాయి. సో న్యూ ఫ్యాన్స్ సోల్డ్ ఎంత పెరిగింది? 40 పెరిగింది. అంటే 140/100 వై. రెండు 7 2 5 7y/5. అంటే ఇప్పుడు కొత్త ఆదాయం ఎంత వచ్చింది? న్యూ ఇన్కమ్. దిస్ ఈజ్ ద ప్రైస్, దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ సోల్డ్. సో ఏంటవుతుంది? 4x/5 ఇంటూ 7y/5 అంటే ఎంతైంది? 28xy/25. క్లియర్? ఇప్పుడు ఏంటైంది? ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే దీనిలోంచిను మనం ఇది మైనస్ చేయాలి. ఇంక్రీజ్ ఇన్కమ్ అంటే ఇందులోంచి ఇది మైనస్ చేయాలి. ఎంత అవుతుంది? 28/25xy మైనస్ xy అంటే ఇంత? 3xy/25. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది మనకి? 3xy/25 ఇంటూ 1/xy ఇంటూ 100. xy కట్ అయిపోతుంది. 25 1 జా అండ్ 25 4 జా, 4 3 జా ఎంత? 12. అంటే ఏంటి? 12% ఆదాయంలో పెరుగుతుంది. 12% ఆదాయంలో పెరుగుతుంది. సో హియర్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. హియర్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. 8% of the voters in an election did not cast their votes. 8% of the voters in an election did not cast their votes. In the election, there were only 2 candidates. In the election, there were only 2 candidates. The winner, by obtaining 48% of total votes, defeated his contestant
by 1100 votes. The total number of voters in the election was what? 4 options are given. ఏంటింది? ఒక ఎలక్షన్లో మొత్తం ఓటర్స్లో 8% ఏంటి ఓటు హక్కు వినియోగించుకోలేదు. మొత్తం ఓటర్స్లో 8% తమ ఓటింగ్ హక్కు వినియోగించుకోలేదు. ఆ ఎలక్షన్లో ఇద్దరే కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎంతమంది పోటీ చేశారు? ఇద్దరే. అందులో గెలిచిన అభ్యర్థి టోటల్ ఓట్స్లో 48% వచ్చి తన కంటెస్టెంట్ని 1100 ఓట్ల తేడాతో ఓడించాడు. మొత్తం ఎంత ఓట్లు వచ్చాయి వాడికి? టోటల్ ఓట్స్లో 48% వచ్చింది. ఎంత డిఫరెన్స్తో గెలిచాడు? 1100 ఓట్ల డిఫరెన్స్తో గెలిచాడు. అయితే ఆ ఎలక్షన్లో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్? ముందుగా ఏంటనుకుందాం, లెట్ టోటల్ ఓటర్స్ మనం ఎక్స్ అనుకుందాం. 8% ఓటు హక్కు వినియోగించుకోలేదు. పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్. ఎంతమంది ఎలక్షన్లో పాల్గొన్నారు? 8% పాల్గొలేదంటే 92/100 ఇంటూ ఎక్స్. 92/100 ఇంటూ ఎక్స్. క్లియర్? అయితే మనకి 4 చేత డివైడ్ అవుతున్నది. 4 చేత డివైడ్ చేసేద్దాం. 4 2 8, 12 అంటే 3/25x. మొత్తం ఇంతమందే ఓట్లో పాల్గొన్నారు. అయితే ఈ గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? విన్నర్స్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్? 48. అంటే 48/100 ఇంటూ ఎక్స్. 48/100 ఇంటూ ఎక్స్. 4 చేత డివైడ్ అవుతుంది. 4 21/4 25 అయిందండి. అయితే మిగిలిన ఎన్ని ఓట్లు? 48% అయింది కదా. అయితే ఆ ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి? మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఇందులో గెలిచిన అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయి, ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? తేడా అంటే ఏంటి? మనం ఇందులోంచిను ఇది మైనస్ చేస్తే అది ఏంటవుతుంది? మనకి 1100తో సమానం అవుతుంది. అది ఏంటవుతుంది? సో గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 12x/25. 12x/25. అయితే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని వచ్చాయి? ఓడిపోయిన అభ్యర్థికి నేను ఓట్లు వచ్చాయి. అయితే ఏం చేయాలి మనం? ఇందులోంచి ఇది మైనస్ చేసేయాలి. అంటే 23x/25 మైనస్ 12x/25 అంటే ఎంత? డినామినేటర్ సమానం 25. అంటే ఈ న్యూమరేటర్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఎంత అయింది? 11x. మనకేంటి ఇచ్చాడు? ఈ రెండింటి తేడా ఇచ్చాడు. గెలిచిన అభ్యర్థికి ఎన్ని వచ్చాయి? 12x/25. ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని వచ్చాయి? 11x/25. ఈ రెండింటి తేడా ఎంత? 1100. సో 12x/25 మైనస్ 11x/25 ఈజ్ ఈక్వల్ టు 1100. న్యూమరేటర్ సమానం, డినామినేటర్ సమానం, న్యూమరేటర్ మైనస్ తీసుకోవాలి. అంటే x/100.
x by 25 is equal to 1100 or x is equal to 1100 into 25. 1100 into 25 ఎంత అవుతుంది? 0 0 25 5 2 27. So your D is the right option.